నమస్తే శోభా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరుగుతున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సడన్ గా అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఆడం రామనారాయణ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వేడుకల్లో భాగంగా ఆయన స్టేజీ పైన ప్రసంగిస్తూ మాట్లాడే క్రమంలోనే ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమరావతి పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మనందరికీ మన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉంది. అది మన ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప బలం. కానీ ఆ స్వేచ్ఛని ఇతరులను దూషించడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి ఉపయోగించకూడదు. బిఫోర్ షేరింగ్ వెరిఫై డేటా, బిఫోర్ క్రిటిసైజింగ్ నో ద ఫ్యాక్ట్స్, బిఫోర్ అబ్యూజింగ్ రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బలమైన ప్రజాస్వామ్యానికి మనకు కావాల్సింది బ్లైండ్ ఫాలోవర్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ చాలా అవసరం. మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. ప్రతి తరం తన కాలానికి ఒక బాధ్యతను మోస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ వంటి యువకుల స్ఫూర్తితోటి ఆ రోజున దేశం కోసం త్యాగాలు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తరాలు దేశ నిర్మాణానికి పునాదులు వేశాయి. ఇప్పుడు జాతీయ నిర్మాణపు జ్యోతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మన యువతది. మీరు ఈ దేశపు యువతది. మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి. కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు, వ్యవస్థని సరిచేయడం అంటే మనకు లక్ష్యం కావాలి. నేను కూడా ప్రజా సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశాను. కానీ ఎక్కడా కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, హింసకి దారి తీయడం కానీ, సమాజాన్ని విభజించడం ఎప్పుడు మార్పుకి మార్గం కాదనే ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని ఉద్యమాలు చేశాను. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఒక అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. దేవుడు సన్నిధి అని నమ్మి వచ్చిన ఒక మైనర్ బాలికపై ఆలయ అర్చకుడే లైంగిక దాడికి ఒడిగట్టాడు. బాలిక లోపల ఉన్న సమయంలో గుడికి బయట నుంచి తాళం వేసి ఆమెపై లైంగిక దాడికి తెగబడ్డాడు. అర్చకుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన గ్రామస్తులు లోపలికి వెళ్లి చూడగా బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సాయన్నను వికృత చేష్టలతో పట్టుకున్నారు. Get up! Just wait! Up! Take it! Leave 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 it! Hey! Leave it! Hey! Move up! Leave it! Leave it! Hey! అమ్మగారు ముంగడా సిగ్గుశరం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తా ఇంకా ఏంటో Leave it! Hey! Move up!
అమ్మగారు ముంగడా సిగ్గుశరం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తా ఇంకా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి జైళ్ల పాలైన మహానీయులను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలకులు నిరంతరం అవమానిస్తూనే ఉన్నారు అని కేటీఆర్ మండిపడ్డారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు గడుస్తున్నా దేశంలో నీటి వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ నేటికి అనేక రాష్ట్రాల్లో తాగునీటికి సాగునీటికి తీవ్ర కొరత వేధిస్తూనే ఉంది అని తెలిపారు. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను ఇవాళ ఉన్న పాలకులు అవమానిస్తా ఉన్నారు. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను ఇవాళ ఉన్న పాలకులు అవమానిస్తా ఉన్నారు. గాంధీ గారిని పట్టుకొని, మహాత్మా గాంధీని పట్టుకొని ప్రపంచమంతా ఆయనని, ఆయన గొప్పతనాన్ని, ఆయన పోరాటంలోని ఔన్నత్యాన్ని ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత కూడా శ్లాఘిస్తూ ఉంటే, ఇవాళ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పాలకులు మాత్రం తెల్లారి లేస్తే ఎట్లా గాంధీ గారిని అవమానించాలి, ఎట్లా గాంధీ గారిని చంపిన వెధవల్ని, టెర్రరిస్టులని ఎట్లా నెత్తిన పెట్టుకొని పూజించాలి అనే దిక్కుమాలిన భావదారిద్రపు పనులు ఇవాళ కూడా చేస్తా ఉన్నారు. అట్లాగే పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయనని ఇంకా ఈ రోజు కూడా అవమానిస్తూనే ఉంటారు. ఈ రకంగా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఏళ్లకేళ్లు, దశాబ్దాలు జైళ్లలో ఉన్న వాళ్ళని కూడా అవమానించడం అనేది ఏ రకంగా మంచిది ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే స్వాతంత్రం కోసం పోరాడిన వారు ఎవరైనా సరే ఆ రోజు వారు ఆశించింది ఏంది? అందరూ బేసిక్స్, నీళ్లు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కేసీఆర్ గారు ఎప్పుడు మనం భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మనం జాతీయ స్థాయిలో ఒక ప్రయత్నం చేయాలి అని చెబుతూ ఒక మాట చెప్పినారు. మీ అందరూ గుర్తుండాలి. భారతదేశంలో సమృద్ధిగా నీళ్లున్నాయి. అన్ని నదులు చూస్తే దాదాపు 70,000 టీఎంసీల నీళ్లు భారతదేశంలో ఉన్నాయి. ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చి ప్రతి ఎకరా భారతదేశంలో సాగుకు యోగ్యంగా ఉండే ప్రతి ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వాలనుకుంటే కూడా కేవలం 40,000 టీఎంసీలు చాలు. అంటే ఇంకొక 30,000 టీఎంసీల నీళ్లు మనకు అదనంగా ఉంటాయి. కానీ 80 ఏళ్ళైనా నీటిని వాడుకునే తెలివి, నీటిని వినియోగించుకునే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక అవగాహన పాలకులకు లేకపోవడం నిజంగా బాధాకరం. ఇవాళ కరెంటు లేని ఊర్లు ఉన్నాయి. మరి కరెంటు లేదా దేశంలో అంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు, దాదాపు 3 లక్షల మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ దేశంలో ఉంది. 24 గంటలు కరెంట్ ఇచ్చేంత కరెంటు మన దేశంలో ఉన్నది. కానీ గ్రిడ్ కనెక్టివిటీ లేదని, ఇంకోటి లేదని, పాలకుడికి మనసు లేదని ఇప్పటికి కూడా కరెంటు కోతలతో మహానగరాలు, హైదరాబాద్ లాంటి మహానగరాలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లోని చారిత్రాత్మక గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్ర వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. మిత్రులారా, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు అన్నారు. 32 నెలలు అయింది. ఈ రోజు రైతాంగాన్ని నేను అడుగుతున్నా, ఏ ఒక్క క్షణమైన కరెంటు పోయిందా? ఈ రోజు రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల నుంచి తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉచిత కరెంటును అందిస్తున్న మాట వాస్తవం కాదా? ఈనాడు రైతులు ఆనందంగా వ్యవసాయం చేసుకుంటున్న మాట వాస్తవం కాదా? ఆయన జగ్గన్న జర నిలబడా, జగ్గారెడ్డి గారు జర నిలబడమని జర గిట్ల ముందలుతురా. ఈయన మీ నాయకుడే కదా, నాకైతే ఫ్రెండు, నీకైతే నాయకుడేనా. నాకు 30 ఏళ్ళ నుంచి దోస్తినా. ఈయన అప్పుడప్పుడు నేను నిలబడను, నేను అది కాదు, నేను ఇది కాదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈయన నిలబడేది నిలబడండి. నేను కానీ, మా మహేష్ గౌడ్ కానీ, మా ఉత్తమన్న కానీ నిర్ణయించాం. జగ్గారెడ్డి కూడా నిర్ణయించలేడు. జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు.
రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. నేను కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా, ఇంకోసారి జగ్గారెడ్డి నేను నిలబడతలేను, అది లేదు ఇది లేదంటే వారం రోజులు రూమ్ లేసి బంద్ పెట్టి అన్నం పెట్టకూరి. నిలబడేది నిలబడింది, నిలబడితే నిలబడేది ఆయన చేతిలో లేదు. అది రాహుల్ గారు నిర్ణయిస్తాడు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా. రాముడు ఆజ్ఞ హనుమంతుడు, గీత కూడా దాటాడు, చిన్న లైన్ కూడా దాటాడు. కాబట్టి భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని బంజారా హిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కవిత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సాయుధ బలగాల త్యాగాలను, దేశ స్వాతంత్ర పోరాట యోధుల సేవలను స్మరించుకున్నారు. తిరుపతి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా జరుగుతున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సడన్ గా అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వేడుకల్లో భాగంగా ఆయన స్టేజీ పైన ప్రసంగిస్తూ మాట్లాడే క్రమంలోనే ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలారు. ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందని స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.